ఈ కేసులో ఏమైంది, ఇక్కడ ఎఫ్ ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, అంతే కదా, యాంటీ ప్యారలల్ గా పనిచేస్తాయి. అంటే ఈ ఫోర్స్ ఏమో అటువైపు, ఆ ఫోర్స్ ఏమో ఇటువైపు. సెకండ్ అప్లికేషన్ చూడండి. when a charge is placed in an external electric field, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం ఎక్స్టర్నల్ గా ఒక ఛార్జ్ ని తెచ్చి పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఇందాక మనం చూసాం, ఆ ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఈక్యూ. మనకి ఎక్కడైతే ఫోర్స్ ఉంటే, సో మనం ఎక్కడైతే ఫోర్స్ అనే మాట విన్నామో దర్ ఈస్ అన్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఈ ప్లేస్ లో మనం ఎఫ్ ప్లేస్ లో ఎంఏ రాసేస్తే ఎంఏ ఈక్వల్ టు ఈక్యూ. సో దీని నుంచి యాక్సిలరేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్, దీన్ని మనం చాలా క్వశ్చన్స్ లో యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, థర్డ్ అప్లికేషన్. ఇక్కడ చాలా రకాల ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వెళ్తూ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తూ ఉన్నాయి. సో నేను ఒక క్యూ అనేటువంటి ఛార్జ్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో దాని ఇనిషియల్ వెలాసిటీ యూటిలిటీ యూ ఈక్వల్ టు 0 అయింది. ఎందుకని, ఇక్కడ క్యూ అనేది రెస్ట్ లో ఉంది, అంటే యూ ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోయింది. ఈ ఛార్జ్ అనేది టీ టైంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా. సో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా మనం ఎలా రాస్తాము, మీకు తెలుసు 10th బేసిక్. సో ఎస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఇక్కడ యూ ప్లస్ లో మనం 0 పెట్టేసుకుంటే ఇదంతా 0 అవుతుంది. సో ఎస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో ఇందాక మనం ఏ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం రాబట్టాం కదా. సో అది అప్లై చేస్తే ఇక్కడ ఇదంతా 0 అయిపోయింది. హాఫ్ ఇంటూ ఏ అంటే ఈక్యూ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం వెలాసిటీని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు తెలుసు v ఈక్వల్ టు 10th బేసిక్ యూ ప్లస్ ఏటీ. సో యూటిలిటీ యూ ఈక్వల్ టు 0 అయిపోయింది, ఇనిషియల్ వెలాసిటీ 0, v ఈక్వల్ టు 0 ప్లస్ ఏ అంటే ఇక్కడ ఈక్యూ బై ఎం. సో ఈక్యూ బై ఎం ఇంటూ టైం టీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది, ఫైండ్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్. సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇది మనకు తెలిసిందే. సో ఫోర్స్, సో వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే మనకు ఈక్యూ అని తెలుసు కదా, ఈక్యూ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, హాఫ్ ఇంటూ ఈక్యూ బై ఎం హోల్స్ ఇంటూ టీ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇంకొక ఫార్ములా వస్తుంది, ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఫర్ ద చార్జ్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ, సో వి అంటే మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, దీన్ని మనం ఇంకా ఎం స్క్వేర్ అంటే ఎం క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.